జీవం కలిగిన పరిశుద్ధుడు ప్రభు మనకిచ్చినటువంటి కృపకై కృతజ్ఞతలు అద్వితీయ దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ తమ్ముడు చెల్లమ్మ, ఈ అద్భుతమైనటువంటి నూతన జీవితం, శ్రేష్టమైన జీవితం మనం జీవించుటకు మరో అద్భుతమైనటువంటి అవకాశము సజీవుడైనటువంటి సర్వాధికారి మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి మనందరి తరపున లెక్కలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు దేవునికి కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన ఎదుట ఏమి ఉంచుకున్నాం అనే అంశంతో మాట్లాడుతూ ఉన్నాం. న్యూ లైఫ్. దేవుని బిడ్డలారా, ఈ నూతన జీవితం అనే మాటకు అర్థమే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ న్యూ లైఫ్? నూతన జీవితము అనగా నిజంగా చాలా జీవితాలు, చాలా బ్రతుకులు, చాలా దేశాల్లో ఎన్నో మనం సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఉద్యోగం వస్తే నూతన జీవితం కాదు, ఇల్లు కట్టుకుంటే నూతన జీవితం కాదు, ఏదో నీకున్నటువంటి సంపద దినదినము పెరుగుతూ ఉంటే అది నూతన జీవితం కాదు. కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ రియల్ మీనింగ్, ద మీనింగ్ ఆఫ్ ఏ న్యూ లైఫ్? ఇట్ మీన్స్ వెన్ వీ విల్ రిసీవ్ ద ఆల్మైటీ గాడ్ యాజ్ ఎ సేవియర్ అండ్ రోలర్ ఇన్ అవర్ లైఫ్, దట్ విల్ బి కాల్ న్యూ లైఫ్. అద్భుతమైనటువంటి మాట కదా. దేవుడు మన జీవితంలోకి రావటం, దేవుడు మన జీవితం ఏలుబడి చేయటం, ఆయన మన యందు, మన లోపట ఆయన మన యందు నివాసము చేయటమే ఇదే నూతనమైన జీవితం. ఇక్కడ కీర్తనలు శామ్ 54 54వ కీర్తనలో ఓ అద్భుతమైన మాట భక్తుడైనటువంటి దావీదు తన వివరణ ఈ కీర్తనలో ఇస్తూ అంటాడు. దేవుని బిడ్డలారా, 3వ చరణం ఏమని అంటాడంటే, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీజూచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. 3వ చరణం లాస్ట్ లైన్లో తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎదుట కేవలము మన ఎదుట మాత్రమే కాదు, మన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు, అంతరంగము, మన ప్రతి విధమైనటువంటి కదలికలో సృష్టికర్త అయిన ప్రభువు ఆయన ఉండాలి. మనము ఆయన దగ్గర విచారణ చేసి మనం కొనసాగుతున్నప్పుడే దట్ విల్ బి కాల్ న్యూ లైఫ్. వెన్ వి సబ్మిట్ అవర్ లైఫ్ టు గాడ్, ఆయనకు అప్పగించిన అనుక్షణము అది నూతన జీవితము. కాబట్టే అక్కడ అంటాడు 54వ కీర్తన లాస్ట్వ చరణంలో, దేవుని బిడ్డలారా, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. శత్రువుల గతి, మన కన్ను శత్రువుల యొక్క గతిని చూచి సంతోషించునుగాక. ఆమేన్. ఈరోజు శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనకు హాని కలిగించే మనుష్యులు కాదు, అపవాది యొక్క గతి. పౌలు బ్రతికిన కాలంలో నిజంగా అపవాది చాలా చాలా దుఃఖపడ్డాడండి. ఎక్కడికి వెళ్ళినా అపవాది రాజ్యాన్ని కూల్చాడు, అపవాది రాజ్యాన్ని చిన్నబనం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంఘాలను కట్టాడండి. కాబట్టి పౌలు బ్రతికినంత కాలము కూడా శత్రువు గతిని చూస్తుంటే నిజంగా అది చాలా చాలా సంతోషకరమైనటువంటి క్షణాలు అవి. ఈరోజు మన కాలాల్లో, మన దినాలలో ఈ న్యూ లైఫ్ అనే మాట ఈ నూతన సంవత్సరంలో, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు గతి నీవు నిజంగా చూడగలుగుతూ ఉన్నావా? శత్రువు లేకపోతే మన గతిని చూసి వాడు సంతోషిస్తూ ఉన్నాడు. 2 విధాలైన పరిస్థితి. వాడి గతిని చూసి మనం సంతోషించాలి, కానీ మన గతి, మన పతనాన్ని చూసి వాడికి ఛాన్స్ ఇచ్చే సంతోషం వాడికి మనం ఇవ్వకూడదు. కాబట్టి నా ఎదుట అక్కడ ఏమంటున్నాడు 3వ చరణం 54వ కీర్తనలో, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఈరోజు దేవుడు మరి వారి ముందు లేనప్పుడు, వారికి దేవుని బిడ్డలారా, వారి ముందు ఏవేవో పలుకుబడులు, మనుష్యులు, పదవులు, అధికారాలు, డబ్బు, అనేక వ్యామోహాలు ముందుంచుకున్నప్పుడు దేవుడు నీ గతిని ఎలా ఆయన దీవించగలడు? కాబట్టి మన ఎదుట అక్కడ దేవుని బిడ్డలారా, ఆ దాగోనులో ఆ యొక్క దేవత మందసం ఎదుట మొక్కలైపోయింది.
మరి అటువంటి దేవుడు మన లోపట ఉన్నప్పుడు మన ఎదుట ఎవరుండాలి? దేవుడే ఉండాలి. దేవుడికే ఇవ్వాలి మన జీవితం. కాబట్టి 54వ కీర్తన చాలా అద్భుతమైన వివరణ. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదటండి. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ దావీదు అంటాడో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయి కీడు ఆయన నా వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము, స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. మనం ఎప్పుడైతే దేవునికి సబ్మిట్ చేసుకుంటామో తప్పకుండా శత్రువుల గతి నువ్వు చూస్తావు. శత్రువుల పతనాన్ని చూస్తావు. కలువరి సిలువలో ప్రభువు శత్రువు గతిని ఏం చేశాడు? వాడి తల చితగ్గొట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ ఆదికాండం ప్రవచనము, ఆయన మడమ మీద నీవు కరిచెదవు, ఆయన నీ తల మీద కొట్టును. వాడి పతనము కలువరి సిలువలో వాడి యొక్క శిరస్సు పిప్పు చేశాడు. కాబట్టే ఎవరిని మింగుదునా? సింహం మింగడం ఏంటండి? అది రక్తం కదా పీలుస్తుంది. అంటే దానికి పళ్ళు లేకుండా, ఆ ఆది సర్పానికి పళ్ళు లేకుండా దాన్ని పళ్ళును కలువరి సుత్తితో చితగ్గొట్టాడు. ఈరోజు వాడి గతిని చూసి మనం సంతోషించాలి. మన కన్ను అలా చూడాలంటే మనము ప్రభు వైపు చూడాలి. మన ఎదుట ప్రభువును ఉంచాలి. అదే నూతనమైన జీవితం. అట్టి లక్షణాలు 54వ కీర్తనలో భక్తుడైన దావీదు దేవుని కలిగి ఉన్నాడు. మనం అటువంటి అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.